మరి నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రావణి సార్. మరి ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. మన డిఎస్సి ఎంపిక విధానం ఎలా ఉంది, ఎలా జరిగింది? బాగుంది సార్. ఎందుకంటే లాస్ట్ జరిగినటువంటి డిఎస్సీలు అన్ని కూడా దాదాపు జాబ్ వచ్చిన తర్వాత కూడా 1 year 2 years వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఈ డిఎస్సీ అనేది నిజంగా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యింది అనే చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది. బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. 6 years 7 years నుంచి డిఎస్సీ అనేది లేదు. సో సార్ విద్యాశాఖ మంత్రిగా అపాయింట్మెంట్ అయిన తర్వాత డిఎస్సీ పెట్టి తొందరగా కంప్లీట్ చేయడం అనేది సారు పనితనం గురించి తెలియజేస్తుంది. సూపర్ గా వర్క్. అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వ విధానాలు కానీ అంటే ప్రభుత్వం చూస్తుంటారా, ఎలా ఉంది అభివృద్ధి పథంలో? బాగుంది సార్, టోటల్ గా బాగుంది. సార్ ఎస్జిటి గా సెలెక్ట్ అయ్యాను సార్. అనంతపురం జిల్లా 9th ర్యాంక్, 91 మార్క్స్ సార్. అవును సార్, మా మదర్. మీ అమ్మాయి ఈ డిఎస్సీలో జాబ్ కొట్టారు, మీకు ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ఎలా ఉంది ఎంపిక విధానం కానీ ఎక్కడ ఇబ్బంది పడిన సందర్భాలు కదా? బాగా ఆనందంగా ఉంది సార్. మాకు ఎన్నాళ్ళ నుంచి మీ పాప ఈ జాబ్ కోసం? 7 సంవత్సరాల నుంచి మా పాప కష్టాలు పడింది. ముందు వైసీపీ గవర్నమెంట్ మేము జాబ్లు చేసామన్నారు కదా? సార్ ఎవరు ఏమి చేయలేదు, కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది ఎలా ఉంది? చాలా బాగుంది సార్. లోకేష్ గారి వల్ల మీ పాప జాబ్ కొట్టింది, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, మరి లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ చెప్తాం సార్. ఓకే అమ్మా. నా పేరు వైశాబాను సార్. ఎమ్మెల్యే బాలకృష్ణ గారి నియోజకవర్గం. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎస్జిటి ఉర్దూ నాది. 3 years నుంచి మేము డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ జగన్ గవర్నమెంట్ లో ఇవ్వలేదు. కానీ తెలుగుదేశం చాలా జాబ్లు చేసాము, అంటే డిఎస్సి చాలా గౌరవంగా నిర్వహించామని చెప్పారు. కానీ నిజంగా ఈ గవర్నమెంట్ లో మెగా డిఎస్సి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే పారదర్శకంగా ఉందా? మీరు చూసినప్పుడు ఎంపిక విధానం కానీ పరీక్షా విధానం కానీ ఎలా ఉంది మీ మాటలు? సూపర్ సార్. అప్లికేషన్ నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దాకా అంతా సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. ఈ గవర్నమెంట్ వచ్చింది అంటే అందుకే సార్ మాకు డిఎస్సీ వచ్చింది. లోకేష్ గారి నిర్ణయాలు కానీ ఆయన మాట కానీ ఎలా ఉంది మీ మాటలు ఎలా ఉంది సార్? నిజంగా చెప్పాలంటే యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ టైం లోకేష్ సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ సార్. మీ పేరండి? రవితేజ. సార్ మీరు ప్రస్తుతం ఏ సెలెక్ట్ చేయాలి సార్? అంటే డిఎస్సీ లో స్కూల్ అసిస్టెంట్ సార్. డిఎస్సీ ప్రభుత్వం వచ్చిన దాని నుంచి ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పెట్టారు. ఆ రోజు మీరు ఏమనుకున్నారు? యాక్చువల్ గా మాకు 5 years నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదు సార్. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారో సో మాకు ఒక నమ్మకం వచ్చింది, ఆయన ఖచ్చితంగా డిఎస్ఐ చేస్తారు అనేసి. ఆయన ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టారు. అనుకున్నట్టుగానే ఆయన అది సంతకం పెట్టి మాకు నోటిఫికేషన్ ఇచ్చేసి వితిన్ 150 days లో ఆయన ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మాకు పోస్టింగ్స్ అనేది ఇస్తున్నారు సార్. ముఖ్యంగా ఈ డిఎస్సీ ఎంపిక విధానం కానీ ఈ జరుగుతున్న పరీక్ష విధానం కానీ లోకేష్ గారి నిర్ణయాలు కానీ మీకు ఎలా అనిపించింది? అంటే పారదర్శకంగా ఉందా, ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? పారదర్శకంగానే ఉంది సార్. ఎందుకంటే ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉందో అక్కడ ఎవరే కానీ థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు సార్. సో జరిగిన ప్రతిదీ పారదర్శకంగా జరిగింది. సో వీఆర్ వెరీ అప్రిషియేట్ టు నారా లోకేష్ సార్. ఓకే సార్. అంటే సార్ అంటే గత ప్రభుత్వం ఎంచుకోవడం కాదు, గత ప్రభుత్వం డిఎస్సీ మీరు పెట్టాము, చాలా జాబులు ఇచ్చామని చెప్పారు. నిజంగా జరిగిందంటారా పోయిన గత ప్రభుత్వంలో? అంటే నోటిఫికేషన్ అయితే చేసినారు, అప్పటికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో దాని తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది. సో వాళ్ళు పోస్టులు పెంచేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. జస్ట్ మీరు ఒక డైనమిక్ లీడర్ లోకేష్ గారికి మీరు ఏం చెప్తున్నారు? అంటే మీ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు అవర్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం, అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు అవర్ నారా లోకేష్ గారు. బికాస్ ఒక చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే ఆలోచించి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ కి గురించి ఆలోచించి డెసిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే. మాకు తెలిసినంత వరకు నారా లోకేష్ బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మా గురించి ఆలోచించి నిరుద్యోగం గురించి ఆలోచించి ఆయన పాజిటివ్ గా నోటిఫికేషన్ ఇచ్చినారు. సో దాన్ని ఫిల్ చేసినారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అసలు మీ పేరండి? హజాముద్దీన్. ప్రస్తుత మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారు సార్. అంటే అంతకు ముందు డిఎస్సీ అంటే గడిచిన ప్రభుత్వంలో డిఎస్సీ పెడతాం గానీ ఆ విధానాలు మీకు ఎలా అనిపించింది? ప్రస్తుత డిఎస్సీ చేసినటువంటి కార్యక్రమం గానీ ఎలా ఉంది? మీ మనసుకి ఎలా ఉంది? గతంలో నమ్మకం లేకుండా ఉండేది, పెడతానగా నమ్మకం లేకుండా ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తానే
మెగా డిఎస్సి తొలి సంతకం డిఎస్సి మీద దసరా మీద పెడతానన్నారు కాబట్టి మాకు ఆ రోజు నుంచే ఆయన మేనిఫెస్టోలో ఇప్పటి నుంచే మాకు నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి ప్రిపేర్ అయితే వచ్చినాము. దానికి తగ్గట్టుగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టినారు. దానికి తగ్గట్టుగానే 150 రోజుల్లోనే ఇదంతా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంత వరకు తీసుకుని వచ్చినా అంటే చాలా సంతోషంగా ఉంది. డైనమిక్ లీడర్ సార్ లోకేష్ గారి నిర్ణయాలు కానీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు తెలుసది. ఆయన గురించి మీ మాటల్లో, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండడం మానవ వనరుల అభివృద్ధికి మంచి ఇదండి. అంటే ఆయన అంటే మంచి చదువుకున్న వ్యక్తి, ఏం చేస్తే ఎలా ఉంటుంది, మానవ వనరుల అభివృద్ధి ఎలా చేస్తే ఎలా బాగుంటుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విధంగా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సార్ ఇంకొకటి సార్, అంటే గత ప్రభుత్వంలో మేము చాలా ఉద్యోగాలు ఇచ్చేసాం, మీరు చూస్తుంది కదా వైసీపీ విపరీతమైన ఉద్యోగాలు ఇచ్చేసారు, చాలా గొప్ప చెప్తున్నారు. కానీ నిజంగా జరిగింది అంటారా? నిజంగా మనం చూసేవాళ్ళకి సచివాలయం తప్పని ఏం జరగలేదు. అంటే మీ దృష్ట్యా అంటే ముందు ఇటువంటి ప్రభుత్వం ప్రజలు కావాలనుకుంటున్నారా? అంటే ఇదే కంటిన్యూ అవుతుంటారా? ఇంకా ఏమైనా మార్పు చేర్పులు కావాలనుకుంటున్నారా? అవుతుంది కదా సార్, ఇదే కూటమి ప్రభుత్వం కంటిన్యూ అయ్యేటట్టుగానే ఉంది. చూస్తుంటే అన్ని వాళ్ళ విధానాలు అన్ని బాగున్నాయి, అందరికి నచ్చుతా ఉన్నాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నేను సోషల్ సార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్. చాలా సంతోషంగా ఉంది మీకు. అంటే అంత పారదర్శకంగా జరిగిందండి? 100% సార్, పారదర్శకంగా 100%, దాంట్లో డౌటే లేదు. చాలా సాటిస్ఫాక్షన్. చాలా సార్, చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చింది, జునైన్ గా జరిగినాయి, ఎటువంటి ఎక్కడ కూడా లోటుపాట్లు లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి? కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ. మనం ప్రస్తుత మెగా డిఎస్సి ఎంపిక విధానం మీకు ఎలా అనిపించింది? జాబ్స్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది అసలు. అంటే ఎంపిక విధానం కూడా పారదర్శకంగా జరిగింది. పారదర్శకంగా జరిగింది. ఏం లేదు మేడం, గత ప్రభుత్వంలో డిఎస్సి పెట్టారు, ఎక్కువగా నేను విన్నది ఏంటంటే వైసీపీ వర్గానికి కేటాయించారు, ఎక్కడ అలా ఏం జరగలేదు ఈసారి మాత్రం. అలా లేదు, అలా ఏం లేదు. ముఖ్యంగా లోకేష్ గారి నిర్ణయాలు కానీ సూచనలు కానీ మీకు ఎలా అనిపించింది? బాగా అంటే చాలా బాగా నచ్చినాయి. మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలండి? మ్యాథమెటిక్స్. ఓకే మేడం, ఎలా ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు, అప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేనైతే బీటెక్ చదివి ఈ క్యాడర్ క్వశ్చన్ అనమాట. అందుకు హ్యాపీగా అనిపిస్తుంది అసలు, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది అసలు జాబ్ వచ్చింది. అమ్మ మీ పేరు? మీ పాప ఈ రోజున మెగా డిఎస్సి లో జాబ్ సంపాదించింది, మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలకి మీ పాప ఎదురు చూస్తుంది? అంటే చదివించింది మేము బీటెక్ చదివించినాము, పెళ్లి అయినాక భర్త ఉండి టీచర్ చేస్తే బాగుంటది అని రాపిస్తున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా మా కోసం, ఎందుకంటే పెళ్ళైన వెంటనే పాప అయినాక బాబు, ఇప్పుడే బాబు పుట్టినాక టైం దొరికింది, వెంటనే జాబ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉంది ప్రభుత్వ నిర్ణయాలు? ఎలా ఉన్నాయి? అన్ని బాగా చేస్తున్నారు అన్న, చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారికి మీరు ఏం చెప్తారు? చాలా మంచిగా చేస్తాడు, ఇంట్లో చాలా చేయాలని కోరుకుంటున్నాను. చదువుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఉండట్లా, బాగా చేయాల. వాళ్ళ పిల్లలే కదా మనకు రేపొద్దున ఏదన్నా చేసేది, దానికి బాగా చేస్తున్నారు, ఇట్లా చేయాలని కోరుకుంటున్నాను.